చెప్పొచ్చు. ఇక ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఎమ్మెల్సీ మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కూడా రాలేదు. 2 బీజేపీ వేసుకోపోతే 1 PRT వేసుకోపోయింది. ఆ మూడిట్లలో గతంలో జీవన్ రెడ్డి సిట్టింగ్ ఉండే. ఈ సిట్టింగ్ కూడా ఊసిపోయిన దాంతో ఇక సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదు. మినిస్టర్లు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలలో 3కి 3 లేకుండా పోయినాయని చెప్పేసి నిన్న అధిష్టానం కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్టు ఆ వార్త చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మంత్రుల బాధ్యత వహించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మొత్తం 7 మంత్రులు ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. అయితే అభ్యర్థి తీరే ఓటమికి కారణమని మెజారిటీ మంత్రులు ఆరోపించినట్టు తెలుస్తుందా. అంతే, అభ్యర్థులు మంచిగా పనిచేయలేదు, అభ్యర్థులు మంచోళ్ళు కాదు, అందుకే ఓడిపోయారు అని చెప్పేసి మంత్రులు చెప్తే లేదు మీరు చక్కగా పనిచేయలేదు, ఓట్లు కూడా తక్కువ పడ్డాయి, అందులో ఉన్న సిట్టింగ్ సీట్ కూడా పోయిందంటే మీ పనితీరు ఎంత ఉందో అర్థమవుతుందని చెప్పేసి అటు పార్టీ తిట్టింది. ఇక మీరే అంటే మీరే, మా ఏం సంబంధం లేదు ఓటమికి, మొత్తం అభ్యర్థులే అంటే లేదు అభ్యర్థులు అట్లా ఉన్నా కూడా మీరు కొంత పని చేయాలని చెప్పేసి ఇలా నిన్న అయింది. మంత్రులు ఫెయిల్. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి కాస్త పట్టుంది. దీంతో బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే చొరవ తీసుకుంది. ఆ 4 జిల్లాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతను 7 మంత్రులకు అప్పగించింది. మెదక్ జిల్లాకు దామోదర రాజనరసింహ, కరీంనగర్ జిల్లాకు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించింది. ఇన్ఛార్జి మంత్రులు కొండా సురేఖ మెదక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్, సీతక్క ఆదిలాబాద్కు మరికొన్ని బాధ్యతలను నిర్దేశించింది. పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించాల్సిన మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంతో కరీంనగర్లో ఓటమి పాలైనట్టు కాంగ్రెసు అంచనాకు వచ్చింది. నిజంగా దాని ఏమంటారు, హెలికాప్టర్లు కానీ టైం సరిపోయింది, కానీ పట్టభద్రులు ఓట్లు ఎట్లా ఓట్లను రాబట్టుకోవాలి, ఎట్లా టీచర్ల ఓట్లను రాబట్టుకోవాలనే దాని మీద దృష్టి పెట్టలేదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దానికి రిజల్టే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక 7 మంత్రులు ఎన్నిసార్లు ప్రచారానికి వేయరు, ఎక్కడెక్కడ ప్రచారం చేసిర్రు, కేడర్ తోటి ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టి కూర్చున్నారు, వచ్చిన ఓటింగ్ శాతం ఎంత అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కొంత వివరాలు తీసుకుందట, నివేదిక తయారు చేసుకుంది రిపోర్టు. మరి దానికి సంబంధించి దానివల్ల ఆ రిపోర్టు తోటి ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. అభ్యర్థి తీరుపైన కూడా ఆరోపణలు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణమని మెజార్టీ మంత్రులు ఆరోపించినట్టు తెలిసింది. స్థానిక లీడర్లకు ప్రయారిటీ ఇవ్వకుండా తన విద్యాసంస్థలు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత అసహనంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి మొత్తం ఆయన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కొంత బంధువులు, ఆ సంస్థల్లో ఆయన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు ఆయనకున్న పరిచయాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. కానీ పార్టీని పూర్తిగా నమ్మలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. అవన్నీ కాకుండా సొంతంగా నేనే డబ్బులు పెట్టినా, నేనే టికెట్ కొనుక్కున్నా, నేనే ప్రచారం చేసుకుంటా, నేనే గెలుస్తా అన్న తీరుగా ఆయన ప్రవర్తించింది. కాబట్టి ఆయన ఓటమికి ఆయన కారణమైంది. అందులో ఆయన ఓటమితో మాకు సంబంధమే లేదని చెప్పేసి మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి అయితే చెప్పిరు, ఒక ఆరోపణలు అయితే చేసిరు. ఇవి ప్రధానంగా ఇవాళ మనం చూసిన వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.